హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. డెమోస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. డెమో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిక్సార్ట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేసుకొని ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకొని ఎడిట్ ఏ ఫోటో మీద క్లిక్ చేసుకోండి. నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ అయితే యాడ్ చేసుకోండి. మీకు అన్ని ఫ్రీగా దొరుకుతాయి. డిస్క్రిప్షన్లో ఏ పాస్వర్డ్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు, ఫ్రీగా అవుతున్నాయి. వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి యాడ్ చేసుకున్నాక స్టిక్కర్స్లోకి వెళ్ళండి. స్టిక్కర్స్లో సర్చ్లో తోరణం అని టైప్ చేయండి. తోరణం అని సెర్చ్ చేసినాక కొంచెం కిందికి స్క్రోల్ చేసుకోండి. మీకు చూసుకోవచ్చు, అక్కడ నేను చూపిస్తున్నా, అదైతే యాడ్ చేసుకోండి. జూమ్ వేసుకొని పైన అడ్జస్ట్ చేసుకోండి. తోరణం తెలుసుగా పైన ఎట్లా ఉంటుందో అలా అడ్జస్ట్ చేయండి. అడ్జస్ట్ చేసినాక నెక్స్ట్ యాడ్ ఫొటోస్లోకి వెళ్ళండి. నేను డిస్క్రిప్షన్లో బతుకమ్మ ఇమేజ్ ఇస్తాను. ఆ ఇమేజ్ అయితే డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకొని కొద్దిగా స్క్రోల్ చేసుకుంటే బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకోండి. ఇలా చూసుకోండి, నేను అయితే ఇలా చేస్తున్నా. అలా రిమూవ్ చేసుకొని మిడిల్లో అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి స్టిక్కర్స్లోకి వెళ్ళండి. మళ్ళీ స్టిక్కర్స్లోకి వెళ్ళి సర్చ్లోకి వెళ్ళి సన్లైట్ అని సెర్చ్ చేయండి. సన్లైట్ అని సెర్చ్ చేసినాక కొద్దిగా కిందికి అయితే స్క్రోల్ చేసుకోవాలి గైస్. కొద్దిగా కిందికి స్క్రోల్ చేయండి. నేనైతే ఇక్కడ రెడ్ మార్క్ ఇస్తాను, చూడండి ఏదో అదైతే యాడ్ చేయండి. యాడ్ చేసి కొద్దిగా జూమ్ చేసుకొని మన బతుకమ్మ ఉంది, సైడ్కి లేయర్ ఉంది, లేయర్ మీద ట్యాప్ చేసి ఆ లైట్ మీద ట్యాప్ చేసి కిందికి స్క్రోల్ చేయండి. బతుకమ్మ కిందికి చూసుకొచ్చిన అయితే ఎలా చేస్తున్నా అలా కిందికి స్క్రోల్ చేయండి. రైట్, బరాబర్ మనం బతుకమ్మ ఇమేజ్ బ్యాక్ సైడ్ వెళ్ళిపోతుంది లైటింగ్. అలా వేస్తే లైటింగ్ అడ్జస్ట్ చేసుకోండి బరాబర్. రైట్, చూసుకోవచ్చు పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి యాడ్ ఫొటోస్లోకి వెళ్ళండి. నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు అది అయితే యాడ్ చేసుకోండి కదా, డౌన్లోడ్ చేసుకొని. ఫస్ట్ నేను ఒక మ్యాటర్ ఇస్తాను, ఆ మ్యాటర్ ఫస్ట్ బతుకమ్మ కింద యాడ్ చేసుకోండి. చూసుకోవచ్చు ఆ మ్యాటర్ బతుకమ్మ కింద యాడ్ చేసుకొని కొంచెం సైడ్ స్క్రోల్ చేసుకోండి. కింద మనకి బార్డర్ అని ఒకటి ఉంటుంది, బార్డర్ సెలెక్ట్ చేసుకోండి. వైట్ కలర్ సెలెక్ట్ చేసుకొని కొద్దిగా తక్కువ పెట్టుకోండి, 5% అట్లా పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి సేమ్ కింద బతుకమ్మ పండుగ అనేదానికి కూడా సేమ్ కొద్దిగా పైన అడ్జస్ట్ చేసుకొని కొద్దిగా స్క్రోల్ చేసుకొని సేమ్ మన బార్డర్ అని క్లిక్ చేసుకొని బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకొని సేమ్ ఇది కూడా 15-10 అలా పెట్టుకోండి. సేమ్ మన శుభాకాంక్షలు మన బతుకమ్మ కింద అడ్జస్ట్ చేసుకోండి. కొద్దిగా స్క్రోల్ చేయండి, బార్డర్లోకి వెళ్ళండి, బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకోండి. శుభాకాంక్షలకి 20 పెట్టుకోండి. చూసుకోవచ్చు పర్ఫెక్ట్. మీకు ఎంత సింపుల్ అంటే సింపుల్ ఉంటుంది ఎడిటింగ్, ఇంత సింపుల్ ఉంటుంది, అంత బాగుంటుంది ఎడిటింగ్. ఫోటో అయితే మళ్ళీ గ్యాలరీలోకి వెళ్ళండి, యాడ్ ఫొటోస్లోకి వెళ్ళండి, మీ ఫోటో యాడ్ చేసుకోండి. మీ ఫోటో యాడ్ చేసినాక సేమ్ ప్రాసెస్, ఇందాక బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేసిరో సేమ్ అలాగనే రిమూవ్ చేసుకొని కొద్దిగా కిందికి మనం కింద స్పేస్ ఇచ్చాం ఫోటో మనం ఆడైతే అడ్జస్ట్ చేసుకొని ఎరేజ్లోకి వెళ్ళండి. ఆపోజిట్ తక్కువ వేసుకొని ఎరేజ్ చేసుకోండి. చూసుకొని ఎలా అయితే ఎరేజ్ చేస్తున్నాలో మీ ఫోటో తగ్గట్టు మీరు కూడా ఎరేజ్ చేసుకొని ఫస్ట్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకొని లైక్ చేయండి వీడియోకి. ఎరేజ్ చేసినాక ఫోటో మీరు కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి. చూడండి కిందికి అడ్జస్ట్ చేసుకోండి. ఎంత బాగుందో చూడండి గైస్, ఎంత సింపుల్ ఉంటుందో అంత మంచిగా ఉంటుంది ఫోటో అయితే మీరు ఎడిట్ చేసుకుంటే. నెక్స్ట్ కావాలనుకుంటే మీ నేమ్ కూడా సెర్చ్ చేసుకొని యాడ్ చేసుకోండి. కింద మన శుభాకాంక్షల కింద స్పేస్ ఉంటుంది, అక్కడ మనం యాడ్ చేసుకోవచ్చు నేమ్ కూడా. మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను నేను, అంతే. యాడ్ చేసుకుంటే అది మీ ఇష్టం. ఇలా యాడ్ చేసుకొని పెట్టుకొని సింపుల్ ఫాంట్ పెట్టుకోండి. మన అంత అవసరం సింపుల్గా ఉండే ఫాంట్ పెట్టుకోండి. చూసుకోవచ్చు నేనైతే ఏదో యాడ్ చేసిందో అలాగా.
చూసుకొని ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి గైస్, కొద్దిగా సపోర్ట్ చేయండి నాకు కూడా. చూడండి గైస్ ఎలా ఉందో, మీకు నచ్చితే మీ ఇష్టం, అది కావాలనుకుంటే మీరు పెట్టుకోండి, అవసరం లేదనుకుంటే తీసేయండి. నెక్స్ట్ రైట్ మీద క్లిక్ చేసుకోండి, సేవ్ చేసుకోండి. ఇంతే గైస్, ఫోటో అయితే ఎక్కువ మీకు ఏం టైం పట్టదు ఎడిటింగ్కి. 2 or 3 minutesలో ఎడిటింగ్ చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో మొత్తం అన్ని బ్యాక్గ్రౌండ్ లింక్స్ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ ఫోటో ఎలా ఉందో కామెంట్ చేయండి గైస్, ప్లీజ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.